మొన్న మధ్యన ఈ ఐపీఎస్ అధికారి సంజయ్ ఇప్పుడు ఆయనకి సుప్రీంకోర్టులో ఆయనకి ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ రద్దు చేశారు. అంటే హైకోర్టులో ఇచ్చారు ముందస్తు బెయిల్. ఇప్పుడు జస్టిస్ శ్రీనివాసరెడ్డి ధర్మాసనం విచారించి అందులో ఆయనకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇస్తే దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏంటి ఇన్ని పేజీల తీర్పు ఇచ్చారా, అది కూడా ముందస్తు బెయిల్గా, ఇదంతా ప్రీ ట్రయల్ చేసినట్టుందంటూ ఏది హైకోర్టు తీర్పుని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఆయన్ని అరెస్ట్ చేసుకోమంది 3 వారాల్లోపు ఆయన్ని లొంగిపోమని మంది జరిగిపోయింది. ఇప్పుడు అప్పుడే అదే ధర్మాసనం తర్వాత మొన్న ఏదైతే చిలకలూరుపేట దగ్గర జరిగినటువంటి సత్తెనపల్లి నుంచి వస్తున్నప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉందో, సింగయ్య మరణానికి సంబంధించి ఆ కేసులో జగన్కి ముందస్తు బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ కేసుకి సంబంధించినటువంటి దాంట్లో సుప్రీంకోర్టుకు వెళ్ళి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కొట్టివేయమని కోర్టుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయబోతోంది అన్నటువంటిది తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తోంది.